ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం నుండి. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపదువో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచుదును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనను. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా వాయిస్ వెనకాల చక్కగానే వినపడుతుందా? ఓకేనా? ఓకే. హల్లెలూయా. ఈ సంవత్సరములో ఆ దేవుని ఎదుట దేవ 2024 సంవత్సరం రాబోతుంటున్నది. దేని గురించి ఎక్కువగా నీ వాగ్దానం కావాలి పరిచర్యకు, మా వారికి, సంఘమునకు, అందరూ దీవింపబడాలి, అందరూ హెచ్చింపబడాలి, అందరూ కూడా వారి యొక్క జీవితములలో ముందుకు సాగాలి, ఇరుకులు తొలగాలి, ఇబ్బందులు తొలగాలి, కష్టములు తీరాలి, వారి జీవితములలో స్వస్థతలు కలగాలి, అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, సహాయము మాకు కావాలి అని దేవుణ్ణి అడుగుతుంటున్నప్పుడు ఆయన చూపించినటువంటి వాక్య భాగం ఏంటి అని అంటే, ఆయన మాటలు నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, హల్లెలూయా, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. అలాగే 19వ వచనంలో ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును. ఆమెన్. హల్లెలూయా. నేను అడిగినటువంటి ప్రశ్న మీకు అర్థమైందా? దేవా, మా వారందరూ పరిచర్యలంతా, కుటుంబాలన్నీ, వ్యాపారాలన్నీ, ఉద్యోగాలన్నీ, ఆరోగ్యాలన్నీ కూడా, అందరి యొక్క పరిస్థితులన్నీ కూడా దేవా కృపలో ముందుకు సాగాలి, వాగ్దానము నీవు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన చెబుతున్నది, ఆయన యొక్క మహా సన్నిధి మనందరికీ తోడుగా నిలుచును. హల్లెలూయా. ఆయన మంచితనం అంతయు మనకు చూపించదను అని ఆయన చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతకంటే ఆ మాట కంటే ఇంకా ఆలోచించండి ఒక్కసారి. వాట్ ఐఎమ్ సేయింగ్, మీన్ ఇట్. దానిలో ఉంటున్నటువంటి విలువను తెలుసుకోనండి. యేసయ్య లేకపోతే దేవుడు ఎవరి పక్షాన అయితే నిలుచుచున్నాడో ఆయన సన్నిధి వారి పక్షాన నిలుచుచున్నది. ఎవరి పక్షాన అయితే ఆయన వారికి తోడుగా ఉంటున్నాడో జరగాల్సిన మేలంతా ఆయన జరిగించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన అయితే ఆయన నిలిచాడో, ఎవరి పక్షాన అయితే ఆయన పాత నిబంధనలో కొనసాగాడో, కొత్త నిబంధనలో ఆయన కొనసాగాడో, వారందరూ కూడా విజయము పొందుకున్నారు, యుద్ధములు గెలిచారు, ఎరికోను కూల్చారు, ఎర్ర సముద్రమును దాటాడు, మారాను మధురముగా మార్చారు. అద్భుత కార్యములు, సూచక కార్యములు, మహత్కార్యములు యేసు నామమున ఆయన సన్నిధిలో ఆయన మంచితనం అంతటితో 2024 సంవత్సరంలో మన జీవితములలో జరిగించునుగాక. హల్లెలూయా. ఫోకస్ ఆన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి పైన నీ కనుదృష్టి, నీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితి, నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా నేను సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి వానిలాగా, గ్లోరీ క్యారియర్, ప్రెజెన్స్ క్యారియర్ లాగా నీవు మోసుకొని వెళ్ళేవానిలాగా నువ్వు ఉండడానికి ఇష్టపడు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, పని చేసుకుంటూ ఉంటున్నా, జాబ్ చేస్తూ ఉంటున్నా, బిజినెస్ చేస్తూ ఉంటున్నా, ప్రయాణములలో వెళుతూ ఉంటున్నా, లేకపోతే ఇంటిలో నిద్రపోయినటువంటి సమయంలో కాకుండా ఇంక ఏ సమయంలో అయినా దేవుడు నా తోడుగా ఉన్నాడు.
ఆయన సన్నిధి నా తోడుగా ఉంటున్నది, ఆయన నామమును నేను గణపరచెదను. ఎప్పుడైతే ఈ మానసికమైనటువంటి పరిస్థితి మనసులోను లేకపోతే నీ యొక్క ఆత్మలోను దేవుడు నా తోడుగా ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వస్తున్నాడు అనేటువంటి ఆలోచనను సత్యమును నీవు గ్రహించినట్లయితే ప్రతి సమయములో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా నా జీవిత శైలి నేను చెప్తాను, ఉదయం లేవగానే దేవా నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. స్నానం చేసేటప్పుడు ప్రభువా నీకు వందనాలు, టిఫిన్ చేసేటప్పుడు అయ్యా ఇచ్చినందుకు నీకు వందనాలు, లేకపోతే ప్రయాణములలో ఉంటున్నప్పుడు ప్రభువా నాతో కూడా వస్తున్నావు కదా, యేస్ లార్డ్ హల్లెలూయా. పాటలు పాడుకుంటూ దేవుని వైపున వెళ్ళడం, వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే అంటే ప్రతి సమయంలో కూడా దేవా ఉన్నావు కదా. హల్లెలూయా. ఎలాగా? గట్టిగా చెప్పండి, దేవా ఉన్నావు కదా. ఈ విధమైన జీవిత శైలి మనం కలిగి ఉండాలి. ప్రభా నువ్వు ఉన్నావు కదా, నా తోడుగా ఉన్నావు కదా. ప్రభా వెళ్తున్నా వస్తున్నావు కదా. ప్రభా ఈ పని మొదలు పెడుతున్నా ఉన్నావు కదా. ప్రభా తింటున్నాను, హల్లెలూయా. చక్కటి ఆరోగ్యం ఇవ్వాలి ప్రభా, ఏది పెడితే అది తింటే మళ్ళీ కష్టం అయిపోతుంది. హల్లెలూయా. అంటే ఎలా ఉండాలంటే నీ పక్కన ఒక స్నేహితుడు ఏ విధముగా నీ పక్కన ఎప్పుడు ఉంటూ ఉంటాడో ఆ విధమైనటువంటి విధముగా నువ్వు దేవుడు నీ చుట్టూ, నీ యొక్క మనస్సులో, నీ యొక్క జీవితంలో, నీ పరిస్థితులలో ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని అర్థము చేసుకొని ప్రతి సమయములో కూడా ఆ విధమైన జీవిత శైలికి అలవాటు పడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ నేను చెప్పేటువంటి ఒక చక్కటి నిర్ణయం తీసుకోమని చెబితే నేనేం చెప్తానో తెలుసా? నీ కాన్షియస్నెస్, నీ మనస్సాక్షి, నీ మనసు, నీ ఆలోచనలు, నీ శరీరము ప్రతి సమయములో కూడా యేసు నీ తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తండ్రి నీకు తోడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేత నువ్వు ఆవరింపబడుతుంటున్నావు. బైబిల్ చెబుతుంటున్నది ఆయన సన్నిధి భూమండలం అంతా వ్యాపించున్నదంట. హల్లెలూయా. ఎక్కడుందంట సన్నిధి? భూమండలం అంతా. కానీ నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావా? హల్లెలూయా. ఆయన సన్నిధి అంతా ఉంది, ఆయన సన్నిధి నీలో ఉందా? ప్రశ్న అడుగుతున్నాను నేను. ఆయన సన్నిధి, నువ్వేమో ఆయన సన్నిధిలోనికి వెళ్ళావు. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా నేను చెబుతున్నటువంటి మాట? నువ్వేమో ఆయన సన్నిధిలో ఉంటున్నావు, ఆయన సన్నిధి నీలో ఉంటున్నదా? ఆలోచించండి ఈ ప్రశ్న. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానము వెతుకగలిగినట్లయితే నువ్వు దేవుడు ఎప్పుడు అనుబంధములోనే, ఆ పాట పాడుకుంటూ నేను పాడండి రా ఈరోజు పాడండి పిల్లలు అని ఆ పాట పాడమన్నాను. అనుబంధము మకరందము నాయన. దేవా వెడదీయగలమా సియోను శిఖరాగ్రము, లేకపోతే సియోనుతో దేవా సన్నిధిలో నేను ఉండాలి, ఆ సహవాసములో నేను ఉండాలి అనేటువంటి నిర్ణయము, ఆసక్తి, ఆశ ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో ఈ 2024 సంవత్సరమే కాదు, రాబోయేటువంటి నీ బ్రతుకున్నంత కాలము దేవుని యొక్క కృపలో అద్భుతములు, సూచక కార్యములు, మహత్కార్యములే నీ జీవితం ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. హ్యావ్ ఏ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని గురించినటువంటి మనస్సాక్షి, లేకపోతే మనస్సు, ఆలోచనలు, తలంపులు ఎప్పుడు కూడా దేవుడు నా తోడుగా ఉంటున్నాడు, నీడగా ఉంటున్నాడు. పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తిరిగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, పడుకునేటప్పుడు, అయ్యా నువ్వు నా తోడుగా ఉన్నావు, నా తోడుగా ఉన్నావు, నా తోడుగా ఉన్నావు. హల్లెలూయా. నేను భయపడను, నేను దిగులు చెందను. దేవుడు ఎవరి తోడుగా ఉన్నాడంటే హల్లెలూయా వాళ్ళందరి జీవితములలో అద్భుతాలే, 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 సూచక కార్యములే, మహత్కార్యములే. హల్లెలూయా. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ వాటన్నింటిపైన అత్యధికమైన విజయము దేవుని యొక్క కృపను బట్టి మనకు విడుదల చేయబడును. హల్లెలూయా. ఏం చేయాలి? బాగా ఆలోచించండి. ఆయన సన్నిధిని వెతుకుతూ 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 ఉండాలి. ఉదయం లేవగానే ప్రభువుని ప్రార్థన చేసేసి అయిపోయింది, నేను ప్రార్థన చేసేసిన 2 వాక్యాలు క్యాలెండర్లోనో బైబిల్లోనో 2 చదివేశాను, వెళ్ళిపోయాను, మళ్ళీ రాత్రికి వచ్చి స్తోత్రం అని చెప్పి పడుకుంటాను అనేటువంటి జీవిత శైలి వద్దు. హల్లెలూయా. మనకి ఏం కావాలి అంటే ప్రతి చోట కూడా, నువ్వు పని చేసే చోట, పరిగెత్తే చోట, ప్రయాణము చేసేటువంటి చోట, నడిచే చోట, ప్రతి చోట కూడా దేవుడు నీ తోడుగా ఉన్నాడు. ఆయన మనస్సాక్షి ఆ విధంగా ఉంటుంది. బైబిల్ చెబుతున్నది మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడంట. ఎలాగ మాట్లాడాడు ఆయన? ముఖాముఖిగా. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేనిపైన మనసు పెట్టుకొని ఉన్నారు? వాళ్ళు ఆకలి. హల్లెలూయా. ఈరోజు జనవరి 1 ఇంటికి వెళ్ళగానే మసాలా ముక్క, హల్లెలూయా, అన్నీ కూడా బాగానే మంచిదే, సంతోషమే, నో ప్రాబ్లం. బట్ ఏంటి నీ ఆలోచన ఏంటి? ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఈ యొక్క వాక్య భాగానికంటే ముందే ఏం జరుగుతుందంటే బాగా గమనించండి. వారు దేవునికి ఎప్పుడు అవిధేయులుగా, రెబెలియస్ పీపుల్గా, ఎప్పుడు దేవుని మాటకు లోబడినటువంటి వారిగా అతిక్రమములు చేయుచు, పాపము చేయుచు, దేవుని మాటను ధిక్కరించుచు, మోషే మాటను ధిక్కరించుచు, లేకపోతే దేవునికి కోపము రగిలించేటువంటి వారుగా ఎప్పుడు అలాగనే.
ఈ యొక్క 33వ అధ్యాయానికంటే ముందు కూడా ఏం జరుగుతుందంటే బాగా గమనించండి. వాళ్ళు మోషే ఏమో పర్వతం ఎక్కించాడు. సీనాయి పర్వతం మీదకి దేవునితో గడపడానికి 40 రోజులు వెళ్ళిపోయాడు ఆయన. 40 రోజులు ఎవడైనా తినకోకుండా తాగకోకుండా ఉండగలరా? కొండపైన నీళ్ళు ఉండవు కదా, పోనీ ఆహారం ఉంటుందా? 40 రోజులు ఉండగలరా ఎవరైనా? మనం కూడా ఏం చేసిందేమో కొండ కింద ఉండింటే, హల్లెలూయా, ఏం చేసేవాళ్ళం మనం కూడా కొండ కింద ఉండింటే? అయిపోయింది, మోషే వెళ్ళిపోయాడు, మమ్మల్ని బయటికి పంపించేశాడు, మమ్మల్ని చేయొదిలేశాడు, ఇంకెక్కడికి పోలో తెలియదు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? హల్లెలూయా, ఏం చేశారు వాళ్ళందరూ? తీసుకొని బంగారంతా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని ఒక బంగారు దూడను తయారు చేసి పెట్టుకున్నారు. బంగారు దూడను తీసుకొని వచ్చేసరికి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడంటే ఈ 33వ అధ్యాయంలో, నేను రాను, నువ్వు వెళ్ళిపో, వీళ్ళ దగ్గర నేను వచ్చానంటే ఇలా చంపేస్తా. ఏంటి? దేవునికి కోపం వచ్చేసింది. కోపం రాగానే మోషే, గో నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో, నీకు చెప్పాను కదా, ఏం చెప్పాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను పంపిస్తానన్నాను కదా, పో, వెళ్ళిపో. నేను వీళ్ళతో వచ్చానంటే మాత్రం వీళ్ళు ఉండరు, ఒకరు కూడా మిగలరు, కాబట్టి దయచేసి వెళ్ళిపో మోషే అని మోషేతో అంటున్నారు. చాలామంది దేవుని అద్భుతాలను అప్పటికే ఇశ్రాయేలు దేశంలో, ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ దేశంలో అనేకమైన అద్భుతాలు వారు చూశారు, సూచక కార్యాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. ఆ తర్వాత కొత్త నిబంధనలో కూడా అన్ని జరగల. అన్ని గొప్ప కార్యాలు యేసుప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. కానీ మోషే సమయంలో జరిగినన్ని సూచక మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఆలోచించండి. దే ఆర్ విజిబుల్, అంటే గ్రేటర్ థింగ్స్, అన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిపోయాయి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు, నీటిపైన నడిచాడు. కానీ ఈ జరుగుతున్న అద్భుతాలు చూసారా? మోషే సమయంలోనే జరిగాయి. అన్నింటినీ వాళ్ళు ఎలాగ చూశారు? 20 లక్షల మంది ప్రజలు కనులారా చూశారు. ఎర్ర సముద్రంలో దాటారు. హల్లెలూయా. ఎరికో గోడలు కూల్చబడము చూస్తున్నారు. మధురంగా మార్చబడడం, అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ ఎదుట. అయినా కూడా మరి ఏమంటున్నారనంటే, వాళ్ళ ప్రయాణం అంతటిలో కూడా ఆహారం కోసము, నీళ్ల కోసము, అధికారం కోసము, లోకంలో ఉంటున్నటువంటి మనము కూడా అనేకమైన మార్లు దేవుడు అది చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, ఇంకా లోక సంబంధమైనటువంటి వాటి వైపుననే, ఆకర్షించేటువంటి వాటి వైపుననే, లేకపోతే లోకములో ఏదైతే ద బెస్ట్ థింగ్, బెస్ట్ ప్లేస్, లేకపోతే ఆ పొజిషన్, పవర్, లేకపోతే మనీ, లేకపోతే గోల్డ్, లేకపోతే సమ్ అదర్ థింగ్స్, వాటి మీద ఎక్కువ మనసు పెట్టి, అవి కలిగి ఉండడం పాపం అని బైబిల్ ఏం చెప్పడం లేదు. అయితే వాటి కొరకే ప్రయాణం, వాటి మీదనే ధ్యాస. నోరు తెరిస్తే దేవుని మాటలు వస్తున్నాయా? వాటి గురించి నీ నోట నుండి వస్తున్నాయా? ఇదే నీకు కొలబద్ద. నీవు దేని మీద ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావో? హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి దేవుని నువ్వు గనపరుస్తున్నావా? లేకపోతే వాటిని పొందుకున్నటువంటి తర్వాత నలుగురితో దాని గురించి మాట్లాడుతూ వాటి గురించే నువ్వు ఎక్కువ ప్రకటిస్తుంటున్నావా? నువ్వు దేనినైతే మాట్లాడుతున్నావో నీ హృదయంలో నుంచి అదే నీవు హృదయంలో కలిగి ఉన్నావు. లోక సంబంధమైన విషయములను గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావా? లేకపోతే దేవుని గురించినటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావా? ఏదైతే నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావో అదే నీ హృదయమును ఏలుతున్నది, అదే నీ హృదయంలో నింపబడి ఉన్నది. యేసు ఈ రోజున నీతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయనను మనం నింపుకోవాలి, ఆయన సన్నిధిని నింపుకొనడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, మోషే ఇక్కడ ఏంటంటే నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఒక సంఘటన. మోషే కొండ దిగి వచ్చినటువంటి తర్వాత 34వ అధ్యాయం 30వ వచనంలో ఏం జరుగుతుందంటే, మోషే దగ మెరిసిపోతున్నాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత వెలిగిపోతుంటున్నాడు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. హల్లెలూయా. ఆ సినాయి పర్వతం దగ్గర నుంచి దేవుని సన్నిధి నుంచి ఆయన వచ్చినటువంటి తర్వాత బాగా గమనించండి, అతని జీవితమే మారిపోయింది. ఎవరి జీవితము? మోషే జీవితము. హల్లెలూయా. అంతేకాదు, యేసయ్య కూడా ద మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ మీద, ఆ రూపాంతర పర్వతం మీద ఆయన ఉన్నప్పుడు వాళ్ళు పడుకొని ఉన్నారు. పేతురు, యాకోబు, అలాగే యోహాను పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఆ సమయంలో ఆయన ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము రాగా ఎటువంటి విధముగా ఆయన మెరుస్తున్నాడు అని అంటే, భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అంత తెల్లగా ఆయన వస్త్రములను ఉతకలేనంత తెల్లగా ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. అంత దేవుని యొక్క సన్నిధి, షకీనా, మహిమ. ఎప్పుడు దేవుని సన్నిధిని వారు వెతుకుకుంటూ ప్రత్యేకపరుచుకొని వారు వెళ్ళినప్పుడు వారి జీవితంలో మార్చబడుతుంటున్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరి జీవితాలు మార్చబడలా, ఆ తర్వాత ఎవరు కూడా తెల్లగా మారబడాల. హల్లెలూయా. కానీ ఒకానొక రోజున రాబోతున్నది, ఆ యేసయ్య వచ్చేటువంటి సమయంలో మహిమ శరీరమును మనమందరము, ఆయనను నమ్మిన వారందరూ, ఆయనను వెంబడించే వారందరూ కూడా ఆ రూపాంతర అనుభవంలో రెప్ప పాటులో మనమందరం ఆ మహిమ శరీరమును ధరించుకొనబోతున్నాము.
హల్లెలూయా. దాని కొరకు ఆయన మనల్ని దాచిపెట్టి ఉంచాడు. ఎవరి ఆయన కొరకు సహనముతో ఆసక్తితో దేవుని వైపున హృదయం నిలిపి ఆ యొక్క సన్నిధిని వెదికేటువంటి వారి కొరకు ఆయన దానిని తీసి ఉంచాడు. హల్లెలూయా. ద ప్రెజెన్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని యొక్క సన్నిధి నీ జీవితమును మారుస్తుంది, నీ వ్యాపార పరిస్థితులను మారుస్తుంది, నీ ఉద్యోగమును మారుస్తుంది, నీ యొక్క పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులను అది తొలగిస్తుంది, అనారోగ్యములను తొలగిస్తుంది, గర్భమును అది తెరుస్తుంది, నీ శాపములను అది కొట్టివేస్తుంది. నీ జీవితంలో నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నది. నీకేమి కావాలని నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నావా? అన్నీ కూడా నీవు ఎక్కడున్నావో అక్కడే దేవునిని వెతికిన యెడల ఆయన సన్నిధిలోనే నువ్వు సమస్తమును పొందుకుంటావు. హల్లెలూయా. ఆ సన్నిధిని వెతుకుట మనము ప్రారంభించాలి. ఆమేన్. కానీ ఎలా 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 అయిపోయినామంటే అందరము సో మచ్ కాన్సన్ట్రేషన్. ఎవరిని చూసినా చాలామంది జీవితాలలో ఏదో ఒక పరిస్థితులలో ఎలా ఉంటుందంటే బిజీ లైఫ్, ఎక్కువ పనులన్నీ పెట్టుకొని, ఎక్కువ ఆలోచనలన్నీ పెట్టుకొని అటువైపు ఇటువైపు తిరుగుతూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం మొదలు పెడుతున్నాము. బైబిల్లో నిర్లక్ష్యము కలిగిన వారు, దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేసేటువంటి వారు, గర్విష్ఠులు, లేకపోతే సోమరిపోతులు దీవింపబడినట్లు ఆశీర్వదింపబడినట్లు ఎక్కడా లేదు. హల్లెలూయా. ఆసక్తితో నువ్వు వెతికితే ఆశ కలిగిన ప్రాణిని సంతృప్తిగా సమృద్ధిగా దీవించేటువంటి దేవుడు మన దేవుడు. ఈ మొదటి రోజున ఒక నిర్ణయం తీసుకో. దేవా, నీ సన్నిధి ప్రతి సమయంలోనూ వెతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. సన్నిధిని వెతకడం అంటే చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నారు. అవునా కాదా? చెప్పండి ఒకసారి. విజ్ఞాపన చేయాలి అనేటువంటి ఆలోచనలు, ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచనలు. హల్లెలూయా. ఇంకా నేనేం చెప్పగలనంటే ఇట్ ఈజ్ వన్ థింగ్. అది ప్రారంభం అక్కడే మొదలవుతుంది. కానీ నువ్వు ఇంకా దేవుని గురించి తెలుసుకునే స్థితిలో ఆ మనస్సు, ఆ ఆలోచన నీలో ఉన్నట్లయితే ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని సన్నిధిని వెతికేటువంటి వాడవైతే చాలా అమూల్యమైన మాటలు అండి. నువ్వు ఏం అడగవండి దేవుని దగ్గర. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చాలామంది ఏంటంటే కుటుంబం గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, వాటన్నింటి గురించి అడుగుతాం. సరే, ప్రార్థన అయిపోగానే ఆ ప్రార్థన చేసే సమయంలోనే పాటలు పాడుంటావు. అవునా? పాటలు పాడిన ఆ సమయంలో దేవుని స్తుతించావు, దేవుని సన్నిధి అనుభవించావు. లేకపోతే మందిరానికి వచ్చావు, పాటలు పాడావు, ఆరాధించావు, చేతులు పైకెత్తావు, నీ శరీరము చల్లబడటము, లేకపోతే నీ వెంట్రుకలు నిక్కపొడుచుకోవడము, లేకపోతే నీ హృదయంలో ఉన్న ఆవేదన, బాధ అంతా తొలగిపోవడము, ఇదంతా దేవుని యొక్క సన్నిధికి సూచనలే. పరిశుద్ధాత్మలో భాషలలో మాట్లాడడము, దేవుని యొక్క శక్తి చేత నింపబడము, విడుదల పొందుకోవడము, ఆరోగ్యము పొందుకోవడం, తాకగా దేవుడు నన్ను తాకాడు, కింద పడిపోవడము, ఇవన్నీ కూడా దేవుని సన్నిధే. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళమని నేను అంటున్నాను. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చో. ఏం ప్రార్థన చేయొద్దు. ప్రభువా, నువ్వు నేను. ఏది నువ్వు నేను. హల్లెలూయా. ఇంకెవరు వద్దు, దేని గురించి వద్దు. నీ హృదయము నా హృదయము, నీ మాటలు నా మాట, కన్వర్జేషన్, లవ్. ఇది ఇంతవరకే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు. ఇది అనుభవించేటువంటి వానికి తెలుస్తుంది. హల్లెలూయా. దీన్ని రుచి చూచిన వానికి తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏదో అనాలోచితంగా మాట్లాడినా కూడా దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడే అక్కడ. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? ఇది అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారని నేను చెప్పలేను. కొద్దిమందే దానిని కోరుకుంటారు, దాని కొరకు ఆశపడతారు, దాని కొరకు సమయాన్ని ప్రత్యేకపరచుకుంటారు. నేను దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి. దేని కొరకు విజ్ఞాపన ఉండదు, సంఘం కొరకు విజ్ఞాపన ఉండదు, నా కొరకు ప్రార్థన ఉండదు, ఆరోగ్యముల కొరకు, డబ్బు కొరకు, వ్యాపారం కొరకు ఏమీ ఉండదు. కేవలం ఏంటంటే ఆయన నేను, ఆయన నువ్వు. నీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఆయన నువ్వే, అంతే. ఏం జరుగుతుంది పాస్టర్ గారు? అలాగుంటే స్టార్టింగ్లో నా అనుభవాలు చెప్తా. కొద్దిసేపు అలాగా ప్రయత్నించినప్పుడు అంతా ఏం లేదు, అంతా బ్లాంక్గా అనిపించింది. అంటే ఏమి శూన్యంలాగా, ఏం లేదు, ఏమీ అర్థం కాదు, ఊరికేనే. హల్లెలూయా. ఆ తర్వాత
వేరే వేరే ఆలోచనలన్నీ మనస్సులో వేరే వేరే ఆలోచనలన్నీ గాలికి తిరుగుతూ ఉంటాయి కదా. ఇంట్లోటి జ్ఞాపకం వస్తాయి, సమస్యలు జ్ఞాపకం వస్తాయి, లేకపోతే ఆర్థికపరమైన పరిస్థితులు జ్ఞాపకం వస్తాయి, లేకపోతే ఆరోగ్యపరమైన పరిస్థితులు, ఎవరో చెప్పినటువంటి ప్రార్థనా విషయాలు అన్ని జ్ఞాపకం వస్తాయి. హల్లెలూయా. అన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి అన్నమాట, మౌనంగా కూర్చున్నా కూడా. ఆమేన్. మౌనంగా కూర్చున్నా కూడా ఇవన్నీ మనల్ని మన దగ్గరకు వచ్చి మన చుట్టూ బొంబార్డింగ్ అనమాట, తిరుగుతానే వాండరింగ్ అంతా తిరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా అనుభవం చెప్తున్నాను, మీరు అనుభవంలోకి వెళ్ళిన వాళ్ళకైతే మీకు ఐడియా వస్తుంది. ఇంకా కొన్ని రోజులు అలాగనే ప్రయత్నించాను. దేవుని యొక్క ఇన్నర్ కోర్టులోనికి, ఇన్నర్ ఛాంబర్లోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగినటువంటి వాడు ఆత్మీయుడు. హల్లెలూయా. వెళ్ళగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే నీ ముఖములో చిరునవ్వు, నీ హృదయంలో ధైర్యము ఎప్పుడూ పోదు. హల్లెలూయా. అంత ధైర్యము, అంత ఆనందము, అంత శక్తి, అంత బలము ఆయన యొక్క ఇన్నర్ ఛాంబర్, ఆ యొక్క కోర్టులో లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉండాలి, సమయము వెచ్చించాలి. ఆమేన్. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇవ్వగలిగినటువంటి అతి విలువైనటువంటిది ఏంటో తెలుసా? సమయం. సమయం. బంగారు కాదు, డబ్బు కాదు, అవన్నీ కాకోకుండా అతి విలువైనది ఏంటి అని అంటే నీ సమయం. నీ సమయం ఎవరైతే కోరుకుంటున్నారో వారే నిజమైనటువంటి సన్నిహితులు. నీ డబ్బు, నీ బంగారు, నీ దస్కము, నీ కార్లు అవన్నీ కోరుకుంటున్న వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. హల్లెలూయా. నీతో సహవాసం ఎవరైతే కోరుకుంటున్నారో, నీతో సమయం ఎవరైతే కోరుకుంటున్నారో, నీకెవరైతే ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఇస్తుంటున్నారో, నీకు ఎవరైతే విలువిస్తున్నారో వారే సన్నిహితులు. దేవుడు నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి కోరుకుంటున్నది అదే. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదామును కలగజేశాడు. ఎక్కడైనా కానివ్వండి బైబిల్లో ఆ 24 మంది పెద్దలతో సహవాసం చేసినట్లుందా? పోనీ ఆ దేవదూతలతో సహవాసం చేసినట్లుందా? లేకపోతే ఆ దయ్యపు దూతల దగ్గర సహవాసం చేసినట్లుందా? ఎక్కడన్నా పోనీ ఆ జంతువులతో సహవాసం చేసినట్లుందా? తయారు చేసిన తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలతో సహవాసం చేసినట్లుందా దేవుడు ఎక్కడైనా? కేవలము మానవునికి, నీకు, నాకు మాత్రమే దేవుడు ఆ మహాఘనతను కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానుకు ఎప్పుడు కూడా వానికి పొడిచినట్టుంటుంది దేవుని సన్నిధిలోనికి నువ్వు పోతే. దేవుడు ఎంతగా దేవుడే, అరే నన్ను చూసే పరలోకంలో నుంచి తన్ని తరిమేశాడు, నీ దగ్గరికి ఏమో వెతుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఎందుకంటే నువ్వు నేను ఎతకలేదండి ఆయనను, మొదట ఆయనే ముందుగా నన్ను వెతికాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రీవియస్. ముందుగానే నీకు కావలసిన దానిని ఆయన నీ కొరకు సిద్ధపరచువాడు, నీ కొరకు వెతుక్కుంటూ వచ్చేవాడు. నువ్వు ఆయనను ఎరుగక ముందే నిన్ను ఆయన మొదటగా ఎరిగినటువంటి వాడు. మనము ఆయనను ప్రేమించక ముందే ఆయనే మనల్ని మొదటగా ప్రేమించిన వాడు. హల్లెలూయా. అన్నింటికీ ఆది సంభూతుడు ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలా మంది మార్తాలాగా ఉన్నారు. ఎలాగున్నారు? హల్లెలూయా. ఎలాగా? ఎక్కడైతే మోర్ కన్ఫ్యూజన్ ఉంటుందో, హల్లెలూయా, అక్కడ మోర్ బార్కింగ్ ఉంటుంది. బౌ బౌ అని అంటూనే ఉంటారనమాట. ఏమి? మార్త వచ్చి మరియ యేసు దగ్గర కూర్చొని, ఆయన పాదముల దగ్గర కూర్చొని దేవుని సన్నిధిని ఆమె అనుభవిస్తూ ఉంది. లూకాసు వార్త అనుభవిస్తూ ఉంటే పనులన్నీ ఆమె పెట్టుకున్నది, అనవసరమైన పనులన్నీ ఆమె పెట్టుకున్నది. యేసయ్య అదే అంటున్నాడు. అప్పుడు వచ్చి ఆమె ఎక్కడైతే మోర్ అది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందో, మోర్ ఎక్కడైతే అది కనబడుతుంటుందో బాగా గమనించండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వేర్ దెర్ ఈజ్ మోర్ వర్క్ దెర్ ఈజ్ మోర్ బార్కింగ్. రాసుకున్నాను అనమాట, మర్చిపోతాను అన్నమాట. ఎక్కడైతే వర్క్ ఉంటుందో బాగా గమనించండి. కొంతమంది ఉంటారు మన యూత్ కూడా, వర్క్ హల్లెలూయా, ఆడ బార్క్ బహు అని అరుస్తూనే ఉంటారు. ఇంట్లో కూడా ఆడవాళ్ళు దీంట్లో స్పెషల్. సారీ, హల్లెలూయా. ఎక్కడైతే మోర్ వర్క్ ఉంటుందో బహు అని అరుస్తూనే ఉంటారు అనమాట. ఇంకా అది ఏంటిది? దానివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఫస్ట్ టైం ఆయన పిలిచాడు మార్తా అనగానే ఆమె ఏం పట్టించుకోలే, అందుకనే మరియా అని అరుస్తా ఉంది. అందుకే మళ్ళీ ఇంకోసారి మార్తా. ఎన్నిసార్లు పిలిచాడు బైబిల్లో ఆయన? హల్లెలూయా. ఫస్ట్ టైం ఏమో పిలిచినట్టున్నాడు, ఆమె పట్టించుకోలే. ఆమె ఎందుకు? ఆమె కన్ఫ్యూజన్లో, ఆమె ఒత్తిడిలో, ఆమె బిజీనెస్లో, ఆమె వర్క్లో, ఆమె ఆలోచనలలో, ఆమె తలంపులలో, ఆమె పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ సంబంధమైన పరిస్థితులలో, దీని కొరకు హల్లెలూయా. అప్పుడు దేవుడు యేసయ్య వచ్చి మార్తా అంటే వినపల్లా. మళ్ళీ ఇంకోసారి, మొదటిసారి దేవుడైనా మార్తా అన్నాడేమో వినపడిందా, రెండోసారి మార్తా అని గట్టిగా అరిచాడు ఆయన.
అప్పుడు ఏసయ్యా ఏసయ్యా ఎందుకు అట్లా రుస్తాను, ఏం పోయిందని? ఇప్పుడు మరియ వచ్చింది, మంచి పని చేస్తూ ఉంది, నువ్వే అనవసరంగా వ్యర్థమైన పనులన్నీ పెట్టుకొని నెత్తికి తెచ్చుకున్నావు. ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటి? యేసయ్య చెబుతున్న మాటలు లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. హల్లెలూయా! తీసివేయబడదని. దేవుని యొక్క సన్నిధి నీవు ఎక్కడ ఉన్ననో ఆయన పైన నీవు కనుదృష్టి నిలిపినప్పుడు అది ఎన్నటికీ నీ యొద్ద నుంచి అది తొలగింపబడదు. నిన్ను వెంబడిస్తూ వస్తుంది, నువ్వు దానిని మోసుకుంటూ వెళతావు. నీ జీవితం ద్వారా అద్భుత కార్యములే దేవుడు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా! బైబిల్లో ఇంకొంతమందికి దేవుడు ఇలాగనే 2 సార్లు పిలిచాడు. మొదటిగా పిలిచినటువంటి వ్యక్తి ఎవరైనంటే ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనంలో పరిస్థితి ఏంటంటే, అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ కుమారుని బలి ఇచ్చేయని చెప్పాడు. ఆయనేమో ఆ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆయన హృదయంలో అంతా ఆవేదన ఉంది, భయము ఉంది. చిన్న కుమారుని, తన యొక్క కుమారుణ్ణి బలి అర్పించాలనేటువంటి ఆలోచనతో, భయముతో, ఒత్తిడితో, గలుబిలితో, అయినా లోపల విశ్వాసంతోనే దేవుని పైన ఆయన పర్వతం మీదకి ఎక్కాడు. ఆ కట్టెలనంతటిని పేర్చాడు, బలిపీఠమును తయారు చేశాడు, సిద్ధపరిచి తన కుమారుణ్ణి అలాగా దాని మీద పడుకునబెట్టి, హల్లెలూయా, తన యొక్క కత్తినెత్తాడు. హల్లెలూయా! వెంటనే దూత అబ్రహాం అని అన్నాడు. ఏంటి? అబ్రహాం అని అనగానే బహుశా వినపడలేదేమో అబ్రహాముకి. మళ్ళీ ఎందుకంటే అదంతా ఆవేదనతో, బాధతో, కన్నీటితో, ఒత్తిడితో, గుండె పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన పరిస్థితి ఉంటున్నది. హల్లెలూయా! మేబీ యు ఆర్ గోయింగ్, ఒకవేళ నీ జీవితంలో అటువంటి పరిస్థితిలో, పగిలిపోయిన పరిస్థితులలో, విరిగిపోయిన పరిస్థితులలో, నా జీవితంలోనే ఎందుకు, నా బ్రతుకులోనే ఎందుకు, నా భర్త ఎందుకు, నా భార్య ఎందుకు, నా పిల్లలు ఎందుకు, నా పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా ఇలాగనే ఉంటున్నాయి, ఎప్పుడు నా జీవితంలో వివాహం, ఎప్పుడు నా జీవితంలో విడుదల అని ఆవేదనతో దేవుని యొక్క సన్నిధిలో విరిగిపోయి, నలిగిపోయిన, పగిలిపోయిన గుండెతో కూర్చొని ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీతో ఇంకొక మారు ఆయన పిలుస్తున్నాడు. నా కుమారుడా చుబియొగ్గుము. మొదటిసారి అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా! రెండవ మారు ఎక్కడైతే బైబిల్లో పిలువబడ్డారో వారు ఏదో ఒక పరిస్థితులలో, ఏదో ఒక సంకటంలో, ఏదో ఒక పగిలిపోయిన పరిస్థితిలో, ఒక కన్ఫ్యూజన్లో, ఒక వర్క్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన రెండవసారి పిలిచాడండి బైబిల్లో. హల్లెలూయా! అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అతను పగిలిపోయి ఉన్నాడు. అందుకని అబ్రహామా, చిన్నవాని పైన నువ్వు చేయి వేయవద్దు, అతనిని వధింపవద్దు. ఆమేన్. హల్లెలూయా! రెండోదిగా ఎక్కడ చూస్తామంటే, అదే ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఆ ప్రాంతంలో అంతా కరువు. 46వ అధ్యాయంలో కరువు. ఆ కరువులో ఐగుప్తు దేశం నుంచి తన చిన్న కుమారుడైనటువంటి యోసేపు రథములను పంపించాడు తన తండ్రిని తీసుకుని రమ్మని. ఒకవైపున ఆనందం, తన కుమారుడు బతికే ఉన్నాడు. అయితే తన యొక్క సంబంధాలను అందరినీ, తన కుటుంబాన్ని అంతటినీ ఆయన తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాలి. హృదయంలో భయము, ఆ భయంతోనే పడుకొని ఉన్నాడు. అక్కడికి వెళ్తే మేము బతుకుతామా, అక్కడ మమ్మల్ని జాగ్రత్తగా ఉంటుందా, ఆ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో చూడలేదు కదా ఆయన. ఆ పరిస్థితులలో తన కుమారుడు వెళ్ళినప్పుడు, తన కుమారుడు అక్కడి నుంచి తన కొరకు రథములను పంపించినప్పుడు అక్కడ ఉంటున్న పడుకొని ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటి అంటే, నాకు 2వ వచనంలో, యెహోవా దూత పరలోకం నుండి అప్పుడు 46వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు. హల్లెలూయా! కొన్నిసార్లు ఎప్పుడైనా నిద్రలో మీరు గమనించారా అండి? నాకైతే ఇది చాలా అనుభవం అనమాట. ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్. ఏంటనంటే, ఒక కళ ఏదైనా వచ్చిందంటే దేవుని యొక్క మహాకృప ఏంటనంటే, వెంటనే ఆ కళ అంతా అలాగ అయిపోతుంది. అయిపోయినటువంటి తర్వాత మెల్లగా కనులు తెరవను నేను. మెలకు వచ్చేస్తుంది. ఆ కళ వస్తుండగా, ఎండింగ్లో ఉంటుండగా నాకు మెలకు వచ్చేస్తుంది. ఆ కన్నులు తెరిచాను అనుకోండి, ఆ కళ కానీ ఆ దర్శనం కానీ మర్చిపోతాను. బాగా అనుభవపూర్వకంగా చెబుతున్నా నేను. వెంటనే అలాగే కళ్ళు మూసుకుంటా, అదే ఆలోచనలతోనే ఉంటా. మళ్ళీ ఆ కళ ఏదైతే ఉన్నదో, ఇట్స్ మై పర్సనల్, సో మెనీ టైమ్స్ ఆ కళను మళ్ళీ నేను రివైండ్ చేస్తాను. ఫస్ట్ కళ దేవుడు ఇచ్చేసి ఉంటాడు. ఇచ్చేసినటువంటి తర్వాత మళ్ళీ కళలు మూసుకొని ఏదైతే ఆ దర్శనంలో ఆ కళలో వచ్చినదో దాన్ని మళ్ళీ నేను రివైండ్ చేస్తా. రివైండ్ చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోకూడదని వెంటనే లేచి నా నోట్ ప్యాడ్ తీసుకొని మొబైల్లో దాన్ని మళ్ళీ నేను రాసుకుంటా. హల్లెలూయా! ఇక్కడ వచ్చినటువంటి చోట ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు యాకోబు మొదటిసారి పిలిచాడు. ఏంటి? నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు ఆయన. హల్లెలూయా! అందుకనే రెండోసారి యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. ఆమేన్. ఏమన్నాడు ఆయన? హల్లెలూయా! మొదటిసారి పిలిచినప్పుడు కొద్దిగా మత్తులో ఉన్నాడు. రెండోసారి పిలిచేసరికి ఏమైపోయింది? మేల్కొని
కనులు ఆ దర్శనంలో అతడు చూడడం వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు, గొప్ప జనాంగముగా నేను చేయబోతున్నాను. యేసు నామమున నీ జీవితంలో దేవుని యొక్క దర్శనములు కలుగునుగాక, కళలు కలుగునుగాక, గొప్ప జనాంగమగునుగాక, వృద్ధి కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, మహత్కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భం అండి, ఇంకొక సందర్భం లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. యేసయ్య యొక్క బంతిలో కూర్చొని ఉన్నాడు ప్రభు రాత్రి బల్లలో. ఆయన చెబుతూ ఉంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళాల్సి వస్తూ ఉంది, నేను మరణం అవ్వాల్సి వస్తూ ఉంది, నన్ను అప్పగిస్తారు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటూ అక్కడ పేతురుతో అంటాడు అనమాట. పేతురు స్పెషల్గా నిన్ను అడుగుతున్నాడు సాతాను, అయితే నీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఆ సమయంలో పేతురు ఒక పరిస్థితి కూడా ఎలా ఉందంటే అంతగా గమనించుకోలేదేమో. మళ్ళీ ఇంకొకసారి అంటున్నాడు దేవుడు, హల్లెలూయా, పేతురు, సీమోను ఫోకస్. మామూలుగా ఎప్పుడైనా ఒకరిని పిలిచామనుకోండి, ఆంటీ అన్నామనుకోండి, ఎక్కడో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి ఆంటీ అని అంటే ఏమంటారు? అవునా, హల్లెలూయా. ఆ బల్లలో ఆ చుట్టూ ఉంటున్నప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. సీమోను అనగానే వెంటనే అక్కడ ఇదిగో నిన్ను సాతాను అడిగాడు, నీ గురించి నేను ప్రార్థన చేశాను అని అంటే ఈయనేమంటాడంటే, నీతో మరణానికి రావడానికైనా నేను సిద్ధమే. హల్లెలూయా. ఎందుకంటే ఇట్లాంటి మాటలు బాగా ఆవేశంలో ఉన్నప్పుడే వచ్చేది మనకు. నువ్వు ఏమైనా చెప్పన్నా చేసేస్తా, ఏదైనా విట్టి పెట్టేస్తా. ఎప్పుడు వస్తాయి ఈ మాటలు తెలుసా? అత్యుత్సాహంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు వస్తాయి. పేతురు కూడా అట్లాగనే ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అందుకనే సీమోనుతో అంటున్నాడు, సీమోను, మార్తా, అబ్రహాము, యాకోబు, ఫోకస్. నీ యొక్క 2024వ సంవత్సరంలో ఫోకస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ యొక్క కనుదృష్టి, నీ యొక్క శరీరము, నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆత్మ, నీ యొక్క దేహము, నీకు కలిగిన సమస్తము వేరే విషయముల మీద కాకుండా దేవుని యొక్క సన్నిధిలోన నీ యొక్క ఆలోచనలు, నీ మనస్సాక్షి, నీ యొక్క మనస్సు అన్నీ నీవు నిలిపినప్పుడు, హల్లెలూయా, ఆయన మంచితనమంతయు నీకు కలుగునుగాక, అద్భుతములు నీ జీవితము మీద జరుగునుగాక, సూచన కార్యములు జరుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి, ఎందుకు ప్రత్యేకముగా ఈ రోజున ఈ మాటలు చెబుతున్నాను ఆలోచించండి. టేక్ ఎ డిసిషన్, ఒక చక్కటి నిర్ణయం తీసుకోనండి. భార్య భర్త ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన మంచిదే, అయితే భార్య సపరేట్గా భర్త సపరేట్గా ఒక ప్రత్యేకమైన సమయము ఏర్పాటు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నేను, ఏం చెప్పాలా? నువ్వు నేను, మన ఇద్దరం. హల్లెలూయా. అంతే. మన హృదయం ఏం విన్నపాలేం తీసుకొని వెళ్ళొద్దు. ఆమేన్. హల్లెలూయా. సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఏంటి? సెల్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో. అది ఏ సమయమైనా సరే నీకు అనుకూలమైన సమయము ఉదయం అయితే మరీ మంచిది. ఆమేన్. కనీసం ఒక గంట సేపు ఏం ప్రార్థన చేయొద్దు, దేవుని దగ్గర కూర్చో చాలు. ఎంతసేపు? పాస్టర్ గారు నా ప్రార్థనే 10 నిమిషాలు, మళ్ళీ గంట సేపు దేవుని దగ్గర, అది నోరు తెరవకోకుండా ఊరికైనా కూర్చోవాలా? కూర్చొని ప్రయత్నించు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించకపోతే వచ్చి నన్ను అడుగు. ధైర్యముగా 100% నీ జీవితంలో దేవుడు కలగజేసుకుంటాడు, అద్భుతములు జరిగిస్తాడు. నీ యొక్క జీవితము మలుపు తిరుగుతుంది, దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతుంది. నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యములు, ఆయన శక్తి కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. When you learn to seek his presence, when you live a lifestyle of his presence, ఆయన సన్నిధిని, ఆయన యొక్క సన్నిధానమును వెదుకుట నువ్వు ప్రారంభించినప్పుడు, హల్లెలూయా, అద్భుతములే దేవుని దగ్గర జరుగుతాయండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో నిర్గమకాండం 33వ అధ్యాయం వాక్య భాగంలో ఇంతకుముందే పంచుకున్నాను. 32వ అధ్యాయంలో వారందరూ పాపం చేస్తారు, బంగారు దూడను తయారు చేసుకుంటారు. ఆ కోపంతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో అంటాడు, మోషే వీళ్ళని పిలుచుకొని వెళ్ళు, నేనైతే రాను, నేను రాను కాక రాను, వచ్చానంటే వీళ్ళు చేసే ఆటలు చూశానంటే ఎప్పుడు లేపేస్తానో తెలియదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? మనం చేసేటువంటి ఆటలు దేవుని దగ్గరకు వచ్చినా, దేవుని వైపున నడుస్తూ ఉంటున్నా, ఇంకా అన్య సంప్రదాయాలకు సంబంధించినటువంటి మార్గముల వైపు, ఆ పద్ధతులలో వాటిని ఆచరించుచు మనుషుల కొరకో లేకపోతే పరిస్థితుల కొరకో భవిష్యత్తు కొరకో ఇంకా అదే మార్గములలో ఉంటున్నావా? ఈ రోజున 2024వ సంవత్సరంలో దేవుడు నీకు ధైర్యముగా లేచి నిలబడు, ముందుకు సాగు అనేటువంటి మాట నీతో చెబుతుంటున్నాడు. వెళ్ళవద్దు.
ఒక్కసారిగా ఎప్పుడైనా దేవుని యొక్క బాగా గమనించండి, నిన్న నేడు రేపు మారినటువంటి దేవుడే ఆయన. హల్లెలూయా. ఆయన కొత్త పాత నిబంధనలు ఎలాగ ఉన్నాడు, కొత్త నిబంధనలోనే అలాగున్నాడు. పాత నిబంధనలో కోపం కనపడుతుంది, పాత నిబంధనలో కోపం కనపడుతుంది, కొత్త నిబంధనలో కోపం కనపడుతుంది. అలాగ ఏం లేదు బైబిల్లో. హల్లెలూయా. కొత్త నిబంధనలో కృప కాపాడుతూ వస్తున్నది. అయినా కృపను నిరర్థకము చేసుకుంటూ వెళ్తున్నావా? యేసు రక్తమును నిరర్థకము చేసుకుంటూ దానిని పాదములతో తొక్కుతూ దేవుని దగ్గరికి వచ్చిన అన్య మార్గంలో తిరిగి మళ్ళీ వెళుతూ నీ యొక్క రక్షణనే పోగొట్టుకునే స్థితిలోనికి వస్తుంటున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. అది చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మోసే దగ్గరికి కాన్వర్జేషన్ మొదలవుతుంది. ఎందుకంటే మోసేతో మాట్లాడుతున్నాడు దేవుడు. బాగా ఆలోచించండి, ఎంత బాగా మాట్లాడతాడు కదండి మోసేతో. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా మోసే దగ్గర ఎంత బాగా మాట్లాడాడు ఆయన. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగనే మనతో మాట్లాడతాడు. ముఖాముఖిగానే ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరమును వినిపింపజేస్తాడు, ఆయన దర్శనములు ఇస్తాడు, ఆయన కళలను ఇస్తాడు, ప్రవచనములను ఇస్తాడు. ఆసక్తితో నువ్వు వెతికితే, ఆసక్తితో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి వారు, నేను ఒక్కని కాదు, ఎంతో మంది ఆ దర్శనాలను పొందుకున్నారు, ఎంతో మంది ఆ యొక్క కళలను పొందుకున్నారు, ఎంతో మంది ప్రవచనములను పొందుకున్నారు, ఎంతో మంది దేవుని యొక్క దర్శనం ఆశ్చర్య కార్యములను ముందుగా దేవుడు తెలియజేసి దానిని నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో కట్టుకథలు చమత్కారంతో కూడినటువంటి మసిపూసి మారేడికాయ చేసేటువంటి మాటలు మాట్లాడటం లేదు. ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, దేవా నాతో మాట్లాడు అని అడిగితే దేవుడు నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడేటువంటి వాడై ఉంటున్నాడు. నీ జీవితంలో గతంలో నువ్వు ఆశించినది జరగకపోయిండొచ్చు. నీ జీవితంలో కోలుకోలేని లాసు, నీ యొక్క ప్రియులు నిన్ను విడిచిపోయి మరొక కూడా చెంది ఉండవచ్చు. అంత మాత్రాన దేవుడు నా ప్రార్థన వినలేదు, మొర వినలేదు, నా మాట వినలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనతో ఉండవద్దు. ఎన్నడూ విడువను, ఎడబాయను, నీకు తోడుగా ఉండేదని చెప్పినటువంటి దేవుడు ఎలాగైనా మాట తప్పుతాడు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇబ్బందులు, మన పాపములు దేవునికి మనకు మధ్య అతిక్రమంగా వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల గురించి మొరపెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, పిలుచుకోమంటే ఎక్కడికి పోవాలి మేము? హల్లెలూయా. బైబిల్లో కాబట్టి నీట్గా రాశారండి. హల్లెలూయా. బాగా నీట్గా రాశారు. ఆడ మోషేకి దేవుని పక్కన పెడితే దేవుడు వచ్చి, మోషే పిలుచుకోమంటే ఎక్కడికి పోవాలి ప్రభువా? అదే కదా అక్కడ జరుగుతుండేది. హల్లెలూయా. సరే నేను రాను, దూతను పంపిస్తా. హల్లెలూయా. నేను రాను, దూతను పంపిస్తా అంటే, దూతను పంపిస్తే మేమేం చేసుకోవాలా నువ్వు రాకపోతే? అయినా నీకు గుర్తుందా ప్రభువా, నన్ను పిలిచినప్పుడు నేను రానన్నాను, ఇంకొకరిని చూసుకో అని అన్నాను. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చెప్పావు? నా మీద నీ కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా మంచితనం అంతా నీకు చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు చూపించు. హల్లెలూయా. ఎంత 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 జాగ్రత్తగా మోసే మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు నువ్వు అన్నావు, నేను రాను అని లబోదీవం మొత్తుకుంటే నువ్వే రావాలి అని నన్ను పిలుచుకోబోయావు. ఇప్పుడు నేను రాను అని నువ్వు ఎలా చెప్తావు? హల్లెలూయా. రిమైండింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానములను దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవుడిచ్చిన మాటలను, దేవుని యొక్క వాగ్దానమును నువ్వు పొందుకొనుము. హల్లెలూయా. వెంటనే దేవుడు అంటున్నాడు కదా, అయ్యా అంతా నీకు చూపిస్తా మోషే. వెంటనే ఆయన చల్లబడి, నా మంచితనమునంతా చూపిస్తా, నా మహిమనంతా చూపిస్తా, నా కటాక్షము నీ మీద కలిగినది. వెంటనే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అవును, అప్పుడు నేను మోషేకి చెప్పాను కదా, ఏమని? వస్తానని, తోడుగా ఉంటానని, కటాక్షము కలిగినదని, పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను మోషే. ఏమంటున్నాడు? హల్లెలూయా. ఒక రాష్ట్రానికి ఒక సీఎంఓ లేకపోతే ఒక దేశానికి పిఎంఓ అసలు నిన్ను ఎవరు పట్టించుకోవట్లే, నిన్ను అందరూ తొక్కేస్తున్నారు, నిన్నెవరు గమనించే వాళ్ళు కాదు, ధనవంతుడివి కాదు. సీఎంఓ పిఎంఓ నీ దగ్గరకు వచ్చి నీ పేరును పెట్టి పిలిచాడనుకోండి, హల్లెలూయా. అంతెందుకండి, ఒక పార్టీ కార్యకర్తల్లో సీఎం ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. సీఎంకి కార్యకర్త పేరుతో పిలిచారనుకోండి, ఏమైపోతుంది కార్యకర్త? హల్లెలూయా అని కాలరగలేస్తాడు. అవునా కాదా? ఆలోచించండి. మరి మోసే దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాడు. నా సొత్తు అని పిలిచాడు. ఆయన యొక్క వధువు సంఘముగా ఆయన యొక్క చోటును ఆయన పక్కన నిలబడి ఆయన సింహాసనంలో కూర్చొనేటువంటి స్థానమునే దేవుడు మనకు దయచేశాడు.